హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్. దేవసాని ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను గత కొద్ది రోజులుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. చాలా క్విక్ రివిజన్ రూపంలో చాలా వేగంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇటీవల ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే పూనం గుప్తా అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 2025లో ఆర్బీఐ యొక్క నూతన డిప్యూటీ గవర్నర్ ఎవరు అంటే పూనం గుప్తా అండి. ఇక రెండో ప్రశ్న, ఇటీవల నీతి ఆయోగ్ యొక్క పూర్తికాల సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే 2025 మార్చిలో రాజీవ్ గౌబా అనేటువంటి వ్యక్తి నూతనంగా నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ఇతడు గతంలో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. ఇక మూడో ప్రశ్న అండి, ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు అంటే జింబాబ్వే దేశానికి సంబంధించినటువంటి క్రిస్టీ కోవెట్రీ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. క్రిస్టీ కోవెట్రీ అనేటువంటి మహిళ తొలిసారిగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా నియమితులు కావడం జరిగింది 2025 సంవత్సరంలో. ఇక మరొక అంశం అండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సేత్ అనేటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన ఆర్థిక కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. ఇక ఐదో ప్రశ్న అండి, 2025లో ప్రకటించినటువంటి పోప్స్ ప్రపంచ బిలియనియర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్లో ఈ యొక్క జాబితాను విడుదల చేయగా ఇందులో మొదటి స్థానంలో ఎలాన్ మాస్క్, 18వ స్థానంలో అంబానీ భారతదేశానికి సంబంధించి, 28వ స్థానంలో గౌతమ్ అదానీ గారు ఉండడం జరిగింది. కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి, పోప్స్ జాబితాలో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే టెస్లా అధినేత అయినటువంటి ఎలాన్ మాస్క్ యొక్క పేరు గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఆరో ప్రశ్న చూడండి, ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మదన్ బి లోకూర్ అనేటువంటి వ్యక్తి ఐరాస అంతర్గత న్యాయ మండలికి ఇటీవల నూతన చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. ఇక మరొక ప్రశ్న, ఇటీవల 14వ పోప్గా ఎవరు నియమితులయ్యారు అంటే 2025 మే మాసంలో రాబర్ట్ ప్రివోస్ట్ అనేటువంటి వ్యక్తి నూతన పోప్గా నియమితులయ్యారు. ఇతడు ఎన్నవ పోప్ అంటే మాత్రం 14వ పోప్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి ప్రశ్న, ఇటీవల తొలిసారిగా దేశ చరిత్రలోనే యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళలు ఎవరు అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా కల్నల్ సోఫియా, అదేవిధంగా కమాండర్ వ్యోమిక, వీరిద్దరూ కూడా దేశ చరిత్రలోనే యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళలుగా ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక ప్రశ్న అండి, సింగపూర్ యొక్క నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే 2025 మే మాసంలో సింగపూర్ దేశంలో ప్రధానమంత్రి ఎన్నికలు నిర్వహించగా ప్రధానిగా లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి సింగపూర్ నూతన ప్రధాని ఎవరు అంటే లారెన్స్ వాంగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 10వ ప్రశ్న, భారత రెజ్లింగ్ సమైక్య యొక్క అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అంటే 2025 మార్చి మాసంలో సంజయ్ సింగ్ అనేటువంటి వ్యక్తి నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఇక 11వ ప్రశ్న అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఇటీవల ఎన్నికైనటువంటి మొదటి భారత ఆస్ట్రోనాట్ ఎవరు అంటే శుభాంష్ శుక్లా అండి. ఇది ఇటీవల జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో డైరెక్ట్ ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి శుభాంష్ శుక్లా అండి 2025 జూన్ మాసంలో ఇతడు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళబోతున్నాడు. ఇతనితో పాటు మరొక ముగ్గురు కూడా ఈ యొక్క అంతరిక్ష యాత్రను చేపట్టబోతున్నారు. కాబట్టి మన భారత తరపున ఎంపికైంది శుభాంష్ శుక్లా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 12వ ప్రశ్న, ప్రస్తుతం బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 నుంచి తీసుకున్నటువంటి డాటా అండి. చాలా ఇంపార్టెంట్. బియ్యం ఉత్పత్తిలో ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉందండి. అదే 13వ ప్రశ్న, గోధుమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్ అండి. ఉమా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 3వ ప్రశ్న అండి, అంటే 14వ ప్రశ్న, మొక్కజొన్న ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసి కర్ణాటక అండి. 2వ స్థానంలో బీహార్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది.
ఇక పత్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. మొదటి స్థానంలో గుజరాత్, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనుము ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్, రెండవ స్థానంలో బీహార్, మూడవ స్థానంలో అస్సాం అనేది ఉండడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి చెరుకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తప్పనిసరిగా మొదటి స్థానాన్ని అయితే గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి, సదస్సుల నుంచి అడగాలి అనుకుంటే ఇటీవల 2024లో జరిగినటువంటి బ్రిక్స్ ఎన్నవ శిఖరాగ్ర సదస్సు అని అడగవచ్చు. 16వ శిఖరాగ్ర సదస్సు. ఆ యొక్క 16వ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి రష్యా దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. రష్యాలో ఉన్నటువంటి కజాన్ నగరం ఈ యొక్క బ్రిక్స్ యొక్క 16వ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వగా, భవిష్యత్తులో 2025లో ఈ 17వ బ్రిక్స్ సదస్సుకు బ్రెజిల్ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి మరొకటి, ఇటీవల 2024లో COP29 సదస్సు ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఇది కూడా ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగారండి. 2024 నవంబర్ 11 నుంచి 24 వరకు కూడా అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు నగరం వేదికగా ఈ యొక్క COP29 సదస్సును నిర్వహించారు. దీనికి అధ్యక్షుడిగా ముక్తార్ బాబాయేవ్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది. ఇక 20వ ప్రశ్న అండి, 27వ కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు లేదా చోగం సదస్సు ఎక్కడ జరిగింది అంటే సమోవా దేశంలో ఉన్నటువంటి అపియా కేంద్రంగా 2024 అక్టోబర్లో ఈ యొక్క చోగం యొక్క 27వ సదస్సును నిర్వహించడం జరిగింది. ఇక మరొక ఇంపార్టెంట్ సదస్సు అండి, G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు 2024ని ఎక్కడ నిర్వహించారు అంటే 2024 నవంబర్ 18 నుంచి 19 వరకు కూడా బ్రెజిల్ దేశం వేదికగా ఈ యొక్క G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 22వ ప్రశ్న చూడండి, 23వ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రభుత్వాధినేతల సదస్సు ఎక్కడ నిర్వహించారు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్లో అండి. భవిష్యత్తులో 24వది రష్యా దేశం వేదికగా నిర్వహించబోతున్నారు. ఇక 23వ ప్రశ్న అండి, 24వ SCO సభ్య దేశాల అగ్రనేతల సదస్సు అండి. ఇందాక మనం డిస్కస్ చేసింది ప్రభుత్వాధినేతల సదస్సు, ఇప్పుడు మాత్రం డిస్కస్ చేయబోతుంది అగ్రనేతల సదస్సు. 2024 జూలై 3 నుంచి 4వ తేదీ వరకు కజకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ఆస్థానా వేదికగా ఈ యొక్క సదస్సునైతే నిర్వహించామండి. ఇక 24వ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది అంటే 55వ ఎడిషన్ యొక్క ఈ యొక్క WEF సదస్సుని స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇక 25వ ప్రశ్న అండి, ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం 2024ను ఎక్కడ నిర్వహించారు అంటే 2024 నవంబర్ 21వ తేదీన లావోస్ కేంద్రంగా ఈ యొక్క ఏషియన్ రక్షణ మంత్రుల సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి, బయో ఏషియా సదస్సు 2025 ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా 2025 ఫిబ్రవరి 25 నుంచి 26వ తేదీలో ఒక బయో ఏషియా సదస్సును నిర్వహించగా దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇక 27వ ప్రశ్న అండి, జాతీయ వన్యప్రాణి మండలి సమావేశం 2025లో ఎక్కడ నిర్వహించారంటే వన్యప్రాణికి సంబంధించిన దినోత్సవం ఎప్పుడండి మార్చి 3 కాబట్టి 2025 మార్చి 3వ తేదీన ప్రధాని మోడీ గారి యొక్క స్వస్థలమైనటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని హాజరు కావడం కూడా జరిగిందండి. ఇక 28వ ప్రశ్న అండి, జాతీయ పర్యావరణ సదస్సు 2025 ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. 2025 మార్చిలో న్యూఢిల్లీ వేదికగా ఈ యొక్క జాతీయ పర్యావరణ సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఇక 29వ ప్రశ్న, 2025లో G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు అంటున్నాడు. సౌత్ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి పోర్ట్ ఎలిజబెత్ కేంద్రంగా 2025 ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు కూడా ఈ యొక్క G20 ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారండి. ఇక మరొక అంశం అండి, G20 విదేశాంగ మంత్రుల సమావేశం 2025 ఎక్కడ నిర్వహించారు అంటే 2025 ఫిబ్రవరి 20 నుంచి 21వ తేదీ వరకు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జోహెన్నెస్బర్గ్ కేంద్రంగా ఈ యొక్క G20 విదేశాంగ మంత్రుల సదస్సునైతే నిర్వహించడం జరిగిందండి. ఇవంటి ఈ రోజుకు సంబంధించి NTPC ఎగ్జామ్కు సంబంధించినటువంటి
ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను అయితే డిస్కస్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు మన టెలిగ్రామ్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.